సవిత ఏం చేస్తున్నావే? రావే. ఏం లేదు, ఊరికే కూర్చొని ఇట్లా ఫోన్ చూస్తున్నా. చెర్లి పాప ఏదో ప్రయోగం చేస్తాంది. ఏం చేస్తుంది? ఏదో ఫుడ్ ఐటమ్ అంట, ఇన్స్టాలో చూసిందంట, ప్రిపేర్ చేస్తుంది. నేను ఒక్కదాన్ని బలవ్వాలా అని ఆలోచిస్తున్నా. నాకు కూర్చోని వాళ్ళని జోకులు చేస్తావు. మా మంచిగా వేస్తావు, మరీ కక్కేటట్టు హాస్పిటల్ పోయేటట్టు ఏం చేయదు. అదే కదా, మంచిగా వేస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో. ఓకే మమ్మీ, ఇదిగో కోల్డ్ కాఫీ చేశాను. నేను టేస్ట్ లేదు, నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నాకెందుకు ఆంటీ గెస్ట్ కదా ఫస్ట్. లేదులేవే, మీ బిడ్డ ఫస్ట్ టైం చేసింది, నువ్వు తాగమ్మా. నువ్వు తాగవే ఫస్ట్. తాగే ఫస్ట్ చేసింది పాప, నువ్వు టేస్ట్ చూడు. గెస్ట్ ఫస్ట్ ఇద్దరు తాగండి. తాగుతాంలేమో, నువ్వు తాగమ్మా. ఫార్మాలిటీస్ ఏంటి, ఫస్ట్ నువ్వు తాగవే. తాగరాది పాప, ఎంతో ప్రేమగా చేసింది. కరెక్టే కదా, ఫస్ట్ నువ్వు తాగు పాపం. మంచిగానే చేస్తుంది, ఎందుకంటే పాపం దాన్ని అనుమానిస్తావు. సరేలే, ఒక గ్లాస్ షేర్ చేసుకుంటాం, ఎందుకు ఇద్దరం టేస్ట్ చేస్తాం. ఇదిగోండి ఆంటీ, అసలే 10 రకాల ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చేసినట్టుంది. కలర్ కలర్ ఉంది ఏందమ్మా? కలర్ కోల్డ్ కాఫీ కాబట్టి బూస్ట్ వేసా ఆంటీ. తాగవే. తాగరాదే, నువ్వు తాగవే. అసలు ఏందో కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉన్నది, మంచి బూస్ట్ గీస్ట్ వేసి ఎత్తది. అదేం కలర్ కాదు కానీ తాగు. మరి అంతగానే చెప్తాను, ఫస్ట్ నువ్వు తాగు. ఆగరాదే, పిల్ల పెళ్లి చేయాలి, ఎన్నో పనులు. అంటే నేను ఎటన్నా పోయినా నీకేం ప్రాబ్లం లేదా? నన్ను తాగమంటావా? నీకు తాగట్లేదు పిల్లని, అందుకే నేను చెప్పినా కదా మంచిగా తాగవే. నన్ను చంపుతాను, ఇంటికి వచ్చిన పాప నేను పోతా. కూర్చో, తాగు. అట్లనే అంటావు. తాగవేంది? నన్ను మోసం నాకు అర్థమైంది. ఇవాళ ఇంటికి పోతానో పోనో. అంబులెన్స్ దగ్గరలో ఉందా మనకి? అంబులెన్స్ ఎందుకు అది విన్నదనుకో మస్తు ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే చంపుతారని ఇంటికి వచ్చిన లడవేని అన్ని పెట్టి. అరే మంచిగా చేసిందే, చేస్తుంది. తాగవే కన్నా కొంచెం భయం అవుతుంది. అంటే నేను ఎడిపోయినా నీకు ప్రాబ్లం లేదు. నీ బిడ్డ చేసింది ప్రయోగానికి నన్ను బలుగా అమ్మంటాం. నీకు హ్యూమినిటీ పవర్ ఎక్కువ, నాకు కొంచెం తక్కువ. అందుకే బోర్డు వేసుకొని తిరుగుతానని నాకు ఎక్కువ పవర్ ఉందని. సరే ఇక తాగుతున్నా. మా ఆయనకు చెప్పు, మీ ఇంటికి వచ్చిన ఫోన్ చేయి. సరేలే, అంబులెన్స్ ఫోన్ చేయి. అది విన్నదనుకో ఫీల్ అయితే. ఫీలింగ్ కాదు, ఇక్కడ ప్రాణం ఇంపార్టెంట్, అర్థమవుతుందా? ఫీలింగ్ తోటికి కావాలి. తాగుతున్నా. తాగు. మంచిగా ఉంది. ఇన్ని మాటలన్నా చెప్తే వినవు కదా. ఇప్పుడు తాగి సాగు. నీకు నమ్మకం లేదు కానీ చెల్లి రాని చెప్తాను. నీ అమ్మ తాగ చూసినావు, ఇప్పుడు గురు నమ్మకలేవు. మంచిగా చేసింది, తాగవే. సరేలే, తాగల్లా. తాగు. బాగుంది కదా, మంచిగా చేసింది. రెసిపీ అడగలేదు, మా పిల్లలకు కూడా చేసి పెట్టా. బాగుంది నిజంగా. అనవసరం భయపడ్డా గానీ పాపం మంచిగా చేసింది. ఎన్ని మాట్లాడినా నేను కూడా మా ఇంటికి వెళ్ళి మా పిల్లలకు చేసిస్తా. చెర్లి, చెప్పు మమ్మీ. మంచిగా చేసినావు బిడ్డ. ఆంటీ కూడా సూపర్ ఉందన్నది. భయపడ్డ తాగడానికి కానీ మంచిగా ఉంది. మనం బయట కొనుక్కున్న దానికన్నా బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. గుడ్ బేటా. సప్త గారు. అగో సుమ గారు, ఏం చేస్తున్నావు? ఏం లేదు సుమ గారు, ఇలా రండి. మా పాప అదేంటి కోల్డ్ కాఫీ వేసింది, చాలా టేస్ట్ వేసింది. మీకు కూడా టేస్ట్ చూపిస్తారండి. అవునా? అవునవును, వస్తున్నా. ఈలో రెడీ చేయమను. ఓకే చెర్లి పాప, ఇగో సుమ ఆంటీకి కోల్డ్ కాఫీ తీసుకురా అమ్మా. సరే మమ్మీ. ఇదిగో నేను చేశాను. ఓకే మమ్మీ. ఇదిగోండి సుమ గారు కోల్డ్ కాఫీ. అబ్బా నిజంగా భలే ఉందండి, కొన్నట్టే ఉంది. మొన్న స్విగ్గీలో ఆర్డర్ చేస్తే కూడా ఇంత టేస్ట్ లేదు కదా. చాలా బాగా చేస్తుంది. దివ్య కూడా అదే అంది. నిజంగా చాలా బాగుంది. చెల్లికి చెప్పు. 1 hour later. బావగారు ఇప్పుడే వస్తున్నారా? ఒక్కరే వచ్చారా బావగారు? అక్కని తీసుకురావాల్సింది. పని మీద వచ్చానమ్మా. అవునా? ఈ మధ్యన మన చెల్లి పాప కోల్డ్ కాఫీ అనేది నేర్చుకుంది బావగారు. చాలా బాగుంది టేస్ట్, అందరూ మెచ్చుకుంటున్నారు. చెల్లి, పెద్దనాన్న వచ్చిండు, కొంచెం ఆ కోల్డ్ కాఫీ వేసుకొని తీసుకురా అమ్మా. అమ్మా చేసి తీసుకొస్తా. ఇదిగో కోల్డ్ కాఫీ. ఇదిగోండి బావగారు, చెర్లి పాప వేసింది, చాలా బాగుంది టేస్ట్. అవునా అమ్మా? చాలా బాగుంది కదా. పెద్దనాన్న కూడా చాలా బాగుంది అన్నాడు. సరే 1 hour later. అమ్మాయి సబిత, ఆంటీ మొన్న నీకు ఒక బౌల్ ఇచ్చాను కదా పచ్చడి పెట్టి, అది ఇస్తావా కాస్త? ఓకే ఆంటీ, గిన్నె సంగతి తర్వాత గానీ మా చెర్లి పాప ఒక రెసిపీ చేసింది కోల్డ్ కాఫీ అని, సూపర్ ఉంది. అందరూ మెచ్చుకుంటారు. ఫస్ట్ మీద తాగి వెళ్ళాల్సింది. ఆగండి. పనుందమ్మా. కానీ ఎప్పుడు ఉండేది వెళ్ళండి ఆంటీ. చెర్లి పాప, పక్కింటి ఆంటీ వచ్చింది, కోల్డ్ కాఫీ వేసుకొని తీసుకురా అమ్మా. తెస్తున్నా. ఆంటీకి పెద్దనానికి అందరికి పంచుతూ కూర్చోవాలా ఏంటి నేను? ఇదిగో మమ్మీ. అయ్యో, ఇదిగోండి ఆంటీ.
అవును సబిత, నిజంగానే చాలా బాగుంది కదా. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వస్తా, చెల్లి నాకు నేర్పించమను. చెప్తాను ఆంటీ. సరేనమ్మా. ఓకే ఆంటీ. ఇదిగోమ్మా, ఆంటీకి చాలా బాగా నచ్చిందట, నీ దగ్గర నేర్చుకోవడానికి వస్తా అంది. ఏంటి ఇప్పుడు నేను కుకింగ్ క్లాస్ కూడా పెట్టాలా? A few moments later. పాపా. మమ్మీ, ఇగో మన పెయింటర్ కాఫీ పెట్టమన్నాడు. కాఫీ ఎందుకు, కోల్డ్ కాఫీ నువ్వు బాగా పెడతావని చెప్పినాగా, కోల్డ్ కాఫీ పెట్టుకొని రా. వాళ్ళకి పెట్టా, వీళ్ళకి పెట్టా, అందరికి పెట్టాలా, ఆఖరికి పెయింటర్ కూడా పెట్టాలా? ఎలా కనిపిస్తున్నా నీకు నేను? అయ్యో మంచిగా చేస్తున్నావనే కదా బిడ్డ చేయమని అంటుంది, మరి ఇట్లా చేస్తున్నావు ఏందే? ఇంకొకసారి ఏదైనా ఐటమ్ చేసి నీకు టేస్ట్ చేయమని చెప్తే నా చెప్తే నేనే కొట్టుకోవాలి.